ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్స్ కెమెరామెన్ సోదరులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో నాతో పాటు గౌరవ మాజీ కూడా చైర్మన్ సోదరులు మరి యాదవ్ రెడ్డి గారు, సోదరులు కార్పొరేటర్ అశోక్ యాదవ్ గారు, మాజీ కార్పొరేటర్ సోదరులు రమేష్ గారు, జోర్కి రమేష్ గారు, సోదరులు కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ గారు, మా రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు జనార్దన్ గౌడ్ గారు, మాజీ కార్పొరేటర్ సోదరులు సారంగపాణి గారు, రవీందర్ రావు గారు, అఫ్జల్ భాయ్ గారు, మా మైనార్టీ నాయకులు నయీముద్దీన్ గారు, మా రాష్ట్ర నాయకులు యువజన నాయకులు సోదరులు రమేష్ గారు, మా రామ్మూర్తి గారు, మాజీ కార్పొరేటర్ వేణు గారు, అదేవిధంగా రాజు గారు, మిగతా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్మిక విభాగం నాయకులు, మహిళా నాయకురాలకు అందరికి కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. గత 2-3 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఒక మైనర్ బాలిక పైన అత్యాచారంతో పాటు అన్యాయం గురించి ఆ పాప న్యాయం చేయాలని చెప్పి పోలీసులను ఆశ్రయించి వారి తల్లిదండ్రులతో ఒక బీజేపీ కేంద్ర మంత్రి కొడుకు సాయి భగీరథ్, బండి సాయి భగీరథ్, బండి సంజయ్ గారి కుమారుడు, వారి పైన బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఆ నిందితుడిని అరెస్ట్ చేయకపోవడాన్ని తెలంగాణ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలని చెప్పి ఒక బాధ్యత గల బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడే ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంత దారుణం అంటే స్వయంగా ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రి ఉంటాడు, మీ ప్రెస్ మీట్లో చాలా సందర్భాలలో బహుశా క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి, అవి ఇప్పుడు ప్రదర్శించే సమయం సందర్భం కాదు. రేవంత్ రెడ్డి గారే చాలా సందర్భాలలో అన్నారు, ఎవరు అన్యాయం జరిగినా ఎవరు అన్యాయం చేసినా ప్రత్యేకించి చెప్పాలంటే సెలబ్రిటీస్ అన్యాయం చేస్తే చిన్నోని కన్నా ఎక్కువ మొదటి ముద్దాయిగా సెలబ్రిటీని అరెస్ట్ చేసి శిక్షించినట్టయితే చిన్న వాళ్లకు భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. మా ప్రభుత్వం ఎంతటి వారినైనా కూడా వెనుకాడదు, ఎవరు ఏ నేరం చేసినా కూడా మరి వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పి చాలా సందర్భాలలో ప్రెస్ మీట్లను అన్నటువంటి సందర్భాలు మనం చూసినాం. కానీ దానికి విరుద్ధంగా అన్న మాటకు కట్టుబడి ఉండకుండా రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు, ఈరోజు నిజంగా కూడా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా కూడా ఆయన బీజేపీతోని మిలాఖత్ కాకుంటే ఆ బాధితురాలు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ కేసును నిర్వీర్యం చేసేదానికి, ఆ కేసును పక్కదోవ పట్టించేదానికి వాస్తవంగా ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్ కింద నమోదు చేసిన కేసును దాన్ని నమోదు చేసినట్టు చేసి దాని సెక్షన్ అన్నిటిని కూడా మరి తారుమారు చేసిన పరిస్థితి మనం చూసినాం. ఇక్కడ స్వయంగా మొన్న మా రైతుల పక్షాన
మా నాయకుడు మా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మా నాయకునికి స్వాగత తోరణాలు కడుతుంటే చింపేసిన క్రమంలో మా కార్పొరేటర్లు కమిషనర్ గారు కలిసేదానికి పోతే వారిపైన అక్రమ కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ కేసు పెట్టిండ్రు. అంటే రిప్రజెంటేషన్ ఇచ్చేదానికే నాన్ బెయిలబుల్ కేసు పెట్టిండ్రు. మరి ఈరోజు ఒక బాధితురాలు బాధపడుకుంటా తల్లిదండ్రులతోని గత 2 ఏళ్ల నుంచి బండి సంజయ్ వారి కుమారుడు సాయి భగీరథ్ నన్ను కొన్ని ఏళ్ల నుంచి వేధిస్తున్నాడు. నేను ఆ వేధింపులకు తట్టుకోలేక మా తల్లిదండ్రులకు చెప్పినాం. మా తల్లిదండ్రులు మరి పోలీసులను ఆశ్రయిస్తే కేసు నమోదు చేసి నిందితుడిని శిక్షించవలసినటువంటి పోలీసు వాళ్ళు దాన్ని నీరుగార్చేటువంటి పరిస్థితి చూసినాం. ఈరోజు మేం డిమాండ్ చేసుడు కాదు, నేషనల్ కాంగ్రెస్ వాళ్ళే ఈ కేసును పట్టించుకోవాలని చెప్పి నిందితులను శిక్షించాలని చెప్పి మరి నేషనల్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు చెప్తుంటే ఇక్కడ మాత్రము రేవంత్ నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీతో మిలాఖత్ అయి మోడీ గారితోని చీకటి ఒప్పందం పెట్టుకొని ఇక్కడ బీజేపీ నాయకులు చేసే అరాచకాలకు ఒక కౌచంలాగా ఉన్నటువంటి రేవంత్ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు ఎప్పుడో రమీజాబీ కేసు అయింది. రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం అంతా కూడా అట్టడుకింది. కానీ ఈరోజు అటువంటి దారుణం జరిగినా కూడా పోలీస్ అండదండలతోని బీజేపీ నాయకులు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం లోపాయికారి ఒప్పందంతో రేవంత్ కాంగ్రెస్తోని ఒప్పందం కుదుర్చుకొని బీజేపీ నాయకులు చేసే అత్యాచారాలు కానీ అరాచకాలు కానీ ఈరోజు కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఒక కౌచంగా రేవంత్ ప్రభుత్వం ఉన్నటువంటి దీన్ని ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకుపోతాం, ప్రజల మాత్రం ఉంటాం. మరి ఎట్టి పరిస్థితుల బాధితురాలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు బాధితురాలకి రక్షణగా ఉండవలసినటువంటి వాళ్ళే ఈరోజు బెదిరింపులకు లోన్ చేస్తున్నారు. మరొక బీజేపీ నాయకుడు సంధి కుదుర్చుదామని చెప్పి బండి సంజయ్ కుమార్ గారి దగ్గరికి మరి గతంలో కూడా 1-2 నెలల క్రితము వాళ్ళ తల్లిదండ్రులను తీసుకెళ్లి రాజీ కుదిర్చాలని చెప్పి చేసే ప్రయత్నం కూడా విఫలమైనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ గారు వారికి ఉన్నటువంటి అనుభవంతో ఈ కేసును నీరుగార్చకుండా వెలికి తీసి బాధితుల పక్షాన ఉంటే ఇప్పటికీ 48 గంటలైంది, ఇంకా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం మరి చాలా సిగ్గుచేటు. ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలు పెట్టులాగా మేము భావిస్తున్నాం. అందుకే ప్రజాస్వామ్యవాదులతో కలిసి ఇటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ముందు వరుసలు ఉంటుంది. నిందితుడిని ఖచ్చితంగా పోస్కో కింద అరెస్ట్ చేసే వరకు మా విద్యార్థులు, మా యువకులు, మా మహిళలు అన్ని వర్గాల ప్రజలతో కలిసి దశల వారీగా ఆందోళన చేస్తాం. ఈ రేవంత్ బీజేపీతో కుదుర్చుకున్నటువంటి చీకటి ఒప్పందాన్ని బహిర్గత చేస్తాం. మరి చిన్న చిన్న సంఘటనలకు బీఆర్ఎస్ పార్టీ పైన అక్రమ కేసులు పెట్టి వేధించే ఈ పోలీస్ డిపార్ట్మెంట్కు ఇంత ఘోరాతి ఘోరం జరిగినా కూడా ఎందుకు కళ్ళు తెరుస్తలేరు, ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరని చెప్పి వారిని మరి హెచ్చరిస్తూ ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు కూడా మేము బాధితుల పక్షాన ఉంటామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని దశల వారీగా అంటే న్యాయం జరిగే వరకు దశల వారీగా ఆందోళన కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ.